హాయ్ అండి. ఆలూ ఫ్రై రెగ్యులర్‌గా కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ. ఒక్కసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాము. ముందుగా బంగాళదుంపల్ని వాష్ చేసి పీల్ చేసుకోవాలి. తర్వాత చిప్స్‌లా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌లో కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ వాటర్‌లోకి కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేయాలి. ఇలా చేయటం వల్ల కలర్ మారకుండా ఉంటుంది. పీసెస్ కూడా ఒకదానికొకటి అంటుకోవు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిట్లనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటే బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ మారాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొబ్బరి పొడి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హోమ్లీ రెసిపీస్ కోసం దివ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.